హాయ్ అండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ని మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ముందే తనకి జాయిన్ చేస్తాను. మిషన్తో అయినా కుట్టచ్చు, గమ్ పెట్టైనా అంటించవచ్చు. తర్వాత ఫోల్డ్ చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసిన దగ్గర నుండి పైకి 4 ఇంచెస్కి మళ్ళీ మార్క్ చేయాలి. బ్యాక్ సైడ్ పావంగులాన్ని కుడతాం కదా, పావంగులానికి ఫోల్డ్ చేసి కుట్టాలి. ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసి పైకి 4 ఇంచెస్కి మార్క్ చేసి అదేవిధంగా రెండో వైపు కూడా అట్లనే కుట్టాలి. రెండు వైపులు కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్కి ఒక ముక్క తీసాం కదా, దాన్ని అటాచ్ చేయాలి. రైట్ సైడ్ వైపు క్లాత్ పెట్టి కుట్టి మళ్ళీ దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి దాని మీద కుట్టేసి లోపలికి హెమ్మింగ్ చేయాలి. లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాలి. లోపలికి ఫోల్డ్ చేసి అది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. దాన్ని అట్లా లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాలి. బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ 3 ఇంచెస్కి మార్క్ చేసి డాట్స్, మళ్ళీ అక్కడ నుండి 2 ఇంచెస్కి ఒక్కొక్క డాట్ ఒక్కొక్క 1 ఇంచ్, అట్లా 2 ఇంచెస్కి పైన ఒక 2.5 ఇంచెస్కి మార్క్ చేయాలి. ఉక్కుల పట్టి కాజాల పట్టి నుండి 3 ఇంచెస్కి మార్క్ చేసి అక్కడ నుండి ఒక 2 ఇంచెస్కి ఒక డాట్ 1 ఇంచ్, ఈ రెండు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి డాట్ కుట్టాలి. కింద డాటు పైన చంక దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఒక డాట్ వస్తుంది. 4 ఇంచెస్కి ఒక డాట్. హుక్కులు పట్టి కాజాల పట్టి వైపు ఒక డాట్, కిందికి క్రాస్గా పెట్టి ఇంకొక డాట్, అంటే 3 డాట్స్. 4 డాట్స్ కూడా వస్తాయి. మనకి ఒక్కొక్కసారి బ్లౌజ్కి 4 డాట్స్ కూడా వస్తాయి. ఫోర్ డాట్స్ కూడా వేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. కొన్ని బ్లౌజులు 4 డాట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మార్క్ చేసిన దాన్ని రెండో వైపు కూడా అలాగే మార్కింగ్ చాక్ పెట్టి మార్క్ చేసుకుని డాట్స్ని కుట్టేసుకోవాలి. చంక వైపు డాటు, హుక్కులు పట్టి వైపు డాటు పావంగులం కంటే ఇంకా తక్కువ సన్నగా ఉంటుంది. ఎక్కువ పెట్టేసి మనం కుట్టకూడదు, తేడా వస్తుంది బ్లౌజ్. అయిపోయింది. దారాలు ఎక్స్ట్రా ఉంటే ఎప్పుడప్పుడు కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా రెండో వైపు కూడా డాట్స్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి ఆల్రెడీ నేను జాయిన్ చేసి పెట్టినాను. షేప్ పట్టి 3.5 ఉన్న ఎక్కువ ఏదైతే ఉందో అది హుక్కులు పట్టి కాజాలు పట్టి వైపు బ్లౌజ్ పార్ట్ రైట్ సైడ్ వేసి షేప్ పట్టి రాంగ్ సైడ్ పెట్టి దాన్ని కలిపి కుట్టి దాన్ని కిందకి వేయాలి. మిగులుతుంది కుట్టిన తర్వాత దాన్ని ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. దాన్ని తిప్పి కుట్టాలి. దాని పైనకి ఒక కుట్టు వచ్చేలా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టాలి. అదేవిధంగా రెండో వైపు కూడా అట్లనే కుట్టాలి. మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా క్లాత్ అయితే కొంచెం ఎక్కువ తక్కువ అట్లా వస్తూనే ఉంటుంది. దానివల్ల ఏం కాదు, ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుంటా వెళ్ళడమే.
సమానంగా ఉండేలా చూసుకోవడమే. అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టీకి మనం క్లాత్ ఎక్కువ తీసుకుంటాము. ఎక్కువ తీసుకుని అది కాజా పట్టి బ్లౌజ్కి బయట వైపుకి వస్తుంది, హుక్కులు పట్టి బ్లౌజ్కి లోపల వైపుకి వస్తుంది, బయటికి కనిపించదు. దీన్ని వెనక్కి ఫోల్డ్ చేసి పైన కింద వెనక్కి ఫోల్డ్ చేసి కుట్టి బ్లౌజ్ పార్ట్ రైట్ సైడ్ ఉండేలాగా కుట్టి, కాజా పట్టిన రాంగ్ సైడ్ ఉండేలా కుట్టి దాన్ని ఇలా వెనక వైపుకి తిప్పి దాని మీద మళ్ళీ ఇంకో కుట్టేసుకోవాలి. దాని మీద మళ్ళీ ఇంకో కుట్టేసుకోవాలి. అదిగోండి, అది చివరికి పెట్టి ఫోల్డ్ చేసి అది ఎక్స్ట్రా అనమాట. దాని మీద మనం కాజాలు కుడతాం. కాజాలు పట్టి కుట్టేస్తాం. దాని మీద ఇంకొక కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది, లేదంటే ఒక్కొక్కసారి కుట్లు ఊడిపోతాయి. కాజాల పట్టికి ఖచ్చితంగా మధ్యలో కుట్టేయాలి, ఎందుకంటే 2 కుట్ల మధ్యలో మనం కాజాలు కుడితే ఇలా గట్టిగా లాగి పీకినట్టు లేకుండా కాజాలు స్టిఫ్గా ఉంటాయి. మధ్యలో ఖచ్చితంగా కాజాల పట్టికి ఇట్లా ఇక్కడ కుట్టేసుకోవాలి. ఈ 2 కుట్ల మధ్యలో కాజాలు కుట్టుకోవాలి. అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కుట్టేస్తాం, కాజాల పట్టి కుట్టేస్తాం. ఇప్పుడు హుక్కులు పట్టి వేస్తాం. హుక్కులు పట్టి చిన్న క్లాత్ తీసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే కంప్లీట్గా వెనక్కి ఫోల్డ్ చేసేసి లోపలికి పెట్టి కుట్టేస్తాం, అది బయటకు రాదు. ఖచ్చితంగా మనం కాజాల పట్టి కుట్టేటప్పుడు అది ఎక్స్ట్రానే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ట్రా ఏదైతే కుడతామో దాని మీద మనకి కాజాలు రావాలి. వెనక్కి తిప్పి కుట్టేసి దాన్ని కంప్లీట్గా లోపలికి ఫోల్డ్ చేసి ఇంకో కుట్టేయాలి. కంప్లీట్గా లోపలికి ఫోల్డ్ చేయాలి. కంప్లీట్గా లోపలికి ఫోల్డ్ చేయాలి. దాని మీద మళ్ళీ ఇంకో కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది. అయిపోయింది. ఇలా హుక్కులు పట్టి మనం ఎడమవైపు కుట్టాలా కుడివైపు కుట్టాలా, కాజాలు పట్టి హుక్కులు పట్టి అట్లా ఏం లేదు, ఎవరి వీలుని బట్టి. కొంతమంది రైట్ సైడు హుక్స్లు పట్టి కుడతారు, కొంతమంది లెఫ్ట్ సైడ్. ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు. ఎక్కువగా కుడివైపు హుక్స్లు ఉంటాయి, నాకు ఎడమవైపు హుక్స్లు పెట్టుకుంటాను. అది హుక్కుల పట్టి మీద కాజాల పట్టి ఎక్స్ట్రా ఉంది కదా, దాని మీద క్లోజ్ అయ్యేలాగా రావాలి. ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా కట్ చేసేసుకోవాలి. దారాలు కానీ ఏమైనా ఉంటే నీట్గా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ వైపు ఫ్రంట్ పార్ట్ని రివర్స్లో తిప్పి, అంటే నెక్ వైపు చంకల వైపు రావాలి. అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండింటినీ కలిపి జాయిన్ చేయాలి. రెండు షోల్డర్స్ జాయిన్ చేయాలి. ఒక పావంగులు మొదలుపెట్టి 2 సమానంగా ఉండేలా చూసుకుని జాయిన్ చేయాలి.
అదేవిధంగా రెండో వైపు కూడా రివర్స్లో వేసిన చంకలు రెండు ఒకవైపు, నెక్కలు ఒకవైపు ఉండేలా చూసుకోవాలి. రెండు కుట్లు ఉండేలా చూసుకోవాలి. రెండు కుట్లు వేయాలి, ఊడిపోకుండా ఉంటుంది. షోల్డర్ దారాలు ఏమైనా ఉంటే ఎక్స్ట్రాలు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ మధ్యలో కట్స్ ఇచ్చి ఆ కట్ షోల్డర్ దగ్గరకు వచ్చేలాగా సమానంగా ఉందా లేదా చూసుకొని అప్పుడు దాన్ని కుట్టుకోవాలి. అది కూడా రెండు కుట్లు కుట్టుకోవాలి. షోల్డర్కి మిడిల్లో కట్టించిన దాన్ని షోల్డర్కి మిడిల్లో పెట్టి సమానంగా ఎక్కడికి ఇది మ్యాచ్ అవుతుందో చూసుకుని జాయిన్ చేయాలి. కింద ఏమీ ఫోల్డింగ్స్ పడకుండా జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి. దాని మీద మళ్ళీ ఇంకో కుట్టు వేయాలి. అదేవిధంగా రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్ ఎంత ఉందో మెజర్ తీసుకుని దానికి నేను పైపింగ్ వేయడానికి వేరే గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నా కదా, ఇది ఎంత ఉందో చూసి తీసుకుని పైపింగ్ వేస్తాను. నెక్ ఎంత ఉందో 40 తీసుకున్నాను. 39, 38 అట్లా ఉంది నెక్. నేను 40కి తీసుకున్నాను. అవి రెండు జాయిన్ చేసుకుని గోల్డ్ కలర్ ఒక 1 ఇంచ్కి తీసుకున్నాను. 1.5 ఇంచ్కి తీసుకున్నా బాగుంటుంది. 1.5 ఇంచ్ తీసుకోండి పైపింగ్ వేయాలంటే. రెండు జాయిన్ చేసేసి క్రాస్ ముక్కలు అయితే ఇంకా నీట్గా వస్తుంది. నేను స్ట్రైట్ ముక్కలు తీసుకున్నాను. అదేవిధంగా వెనక వైపుకి పెట్టి క్లాత్ బ్లౌజ్ రైట్ సైడే ఇది పైపింగ్ది వెనక వైపు కుట్లు పైకి వచ్చేది. ఎందుకంటే అది లోపలికి ఫోల్డ్ చేస్తే కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అట్లా పెట్టి పావంగులానికి కుట్టేయాలి. ఎక్స్ట్రా కొద్దిగా క్లాత్ పెట్టుకుని దీని మీద పైపింగ్ థ్రెడ్ తీసుకుని పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ తీసుకుని ముందు కట్స్ ఇచ్చుకుంటే అది ఈజీగా రౌండ్ తిరుగుతుంది. మధ్యలో కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇవ్వడం వల్ల ఈజీగా రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకుని పైపింగ్ క్లాత్ వేసింది జాయిన్ చేసిన దాన్ని లోపలికి నీట్గా ఫోల్డ్ చేసి ఎక్కువ లూజులు తిత్తులు రాకుండా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇట్లా బట్టి పైపింగ్ థ్రెడ్ పెట్టి లోపలికి ఫోల్డ్ చేసి టైట్గా పట్టేలాగా జాగ్రత్తగా చూసుకొని కుట్టాలి. అయిపోయింది. ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి. హెమ్మింగ్ అయినా చేయొచ్చు, లోపలికైనా కుట్టచ్చు, ఎట్లయినా చేయొచ్చు.
పైపింగ్ అయిపోయింది, బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేయాలి. దారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ, ఎక్స్ట్రా దారాలు క్లాత్లు ఉన్నాయన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయింది, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. నార్మల్గా పైకి తీసుకుని సైడ్స్ జాయిన్ చేయాలి. సైడ్స్ ఈ నడుమ లూజ్ ఎంత ఉంది, చంక లూజ్ ఎంత ఉంది, చేతి లూజ్ ఎంత ఉందో అది మార్క్ చేసుకుని కుట్టేసుకురావాలి. అట్లా ఇటు సైడ్ ఒక 3 కుట్లు, అటు సైడ్ కూడా 3 కుట్లు వేసుకురావాలి. అయిపోయిందండి, బ్లౌజ్ రెడీ అయిపోయింది. అదేవిధంగా 2 సైడ్లు నడుం లూజు, చంక లూజు, చేతి లూజు ఈ 3 మార్క్ చేసుకుని లైన్ కొట్టుకుని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ రెడీ అయిపోయింది. హుక్స్లు కాజాలు వేయాలి. రెడీ అయిపోయింది బ్లౌజ్. బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఐరన్ చేస్తే అంతా నీట్గా వచ్చేస్తుంది.